ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలండి. అందరూ బాగున్నారా? ఏం బాగుంటామో. ఈ కరోనా వైరస్ వలన ప్రపంచం అంతా కూడా స్తంభించిపోయింది. అందరం కూడా ఇళ్ళకే పరిమితం అయిపోయాం. ఇక బాగున్నావా అన్న ప్రశ్నకి ఏం సమాధానం చెప్పమంటారు అని మీలో చాలామంది ఆలోచన చేస్తున్నారు. అయితే క్రైస్తవులుగా మనము దేవుని యొక్క చిత్తాన్ని ప్రతి ఒక్క విషయంలో తెలుసుకోవాల్సిన వారము. అయితే బైబిల్లో ఉన్నటువంటి ఒక మాట నాకు ఈ యొక్క సందర్భంలో గుర్తుకొస్తా ఉన్నది. ఆ మాట ఏంటంటే, ప్రసంగి గ్రంథము 1వ అధ్యాయము 9-10 వచనాలు ఇలా చెబుతా ఉన్నాయి. మునుపు ఉండిందే ఇక ఉండబోవున్నది, మునుపు జరిగిందే ఇక జరగబోవున్నది. సూర్యుని కింద నూతనమైనది ఏదీ లేదు. ఇది నూతనమైనది అని ఒక దాని గురించి ఒకటి చెప్పును, అదిను మనకు ముందుండబడిన తరముల్లో ఉండినదే. ఈ మాట చూస్తే ఈ సమయంలో చాలా మంది మాట్లాడుతున్నటువంటి మాటలు నాకు గుర్తుకొస్తున్నాయి. చాలా మంది అంటున్నారు, వృద్ధులైనటువంటి వారు కూడా చెబుతున్నటువంటి మాట ఏంటంటే, మా జీవిత కాలంలో పుట్టి పెరిగాము, ఇన్ని సంవత్సరాలు ఈ భూమి పైన బ్రతికాము, ఎప్పుడు కూడా మేము ఇటువంటి పరిస్థితి చూడలేదు, ఇటువంటి అనుభవాన్ని చూడలేదని చాలా మంది చెప్తా ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా అదే మాట చెప్తా ఉన్నారు. అవును, నిజంగానే మన మధ్యలో ఒక 100 సంవత్సరాలు బ్రతికిన వ్యక్తి ఉన్నా కానీ అతను ఇదే మాట చెప్తాడు. నేను పుట్టి పెరిగిన తర్వాత ఈ సమయం వరకు కూడా ఇన్ని సంవత్సరాల్లో నేను ఈ భూమి పైన బ్రతికిన దినములన్నింటిలో కూడా ఇటువంటి విపత్తును చూడలేదని. నిజమే, ఇప్పుడు బ్రతికున్నటువంటి మనుషులు ఎవరు ఇటువంటి విపత్తును చూడకపోవచ్చు. అయితే మనం కూడా ఆ యొక్క ఈ లోకంలో బ్రతికినటువంటి కాలంలో జరిగినటువంటి విషయాలను బట్టే కాకుండా ఈ సృష్టి ప్రారంభం నుండి ఇప్పటి వరకు జరిగినటువంటి చరిత్రని అవగాహన చేసుకుని మనము ఆలోచన చేయాలి. మరి ముఖ్యంగా మనకి బైబిల్ వాక్యము అనేక సత్యాలను చెప్తూ ఉంటుంది. అయితే నేను ఇందాక చదివినటువంటి మాట, ప్రసంగి గ్రంథంలో ఉన్నటువంటి మాట మీకు అందరికీ తెలుసు. ప్రసంగి గ్రంథాన్ని సొలొమోను మహారాజు రచించాడని. అయితే ఈ సొలొమోను గురించి మనకు తెలిసినటువంటి గొప్ప సత్యం ఏంటంటే, ఇతడు మహాజ్ఞాని. దేవుడు ఇతనికి గొప్ప జ్ఞాన సంపదను అనుగ్రహించాడు. ఇతడు చాలా జ్ఞానం కలిగినటువంటి వాడు. అయితే ఇతడు చెప్తున్న మాట ఏంటంటే, నేను ఈ భూలోకాన్ని అంతటినీ పరిశీలన చేశాను, సృష్టిని అంతటినీ పరిశీలన చేశాను. ఒక సైంటిస్ట్ లాగా, ఒక గొప్ప పరిశోధకుడు లాగా ఇతడు మాట్లాడుతూ అతడికి దేవుడిచ్చినటువంటి జ్ఞానాన్ని బట్టి అనేక విషయాలను ఇతడు మనకందరికీ బోధించి ఆ విషయాలను రచించి బైబిల్ వాక్యంలో పొందుపరచడం జరిగింది. అయితే ఇక్కడ ఇతడు చెప్పినటువంటి మాట ఏంటంటే, మునుపు ఉండిందే ఇక ఉండబోవున్నది, మునుపు జరిగిందే ఇక జరగబోవున్నది. సూర్యుని కింద నూతనమైంది ఏదీ లేదు, ఇది నూతనమైంది అని ఒక దాని గురించి ఒకటి చెప్పును, అది మనకు ముందుండిన తరముల్లో ఉండిందే. అవును, ఇది కొత్తదే, ఇటువంటి పరిస్థితి ఎప్పుడు చూడలేదు అని చాలా మంది చెప్తున్నారు. కానీ ఇది కొత్తదేం కాదు. అంటే కరోనా వైరస్ అనేది ఒక కొత్త రకమైనటువంటి వైరస్ అయి ఉండొచ్చు, కానీ ఇటువంటి పరిస్థితి ఎప్పుడూ లేదు అని చెప్పుకునేటటువంటి ఏ పరిస్థితి కూడా ఈ భూమిపై లేదు. కాలం మారిపోయింది, రోజులు మారిపోయినాయి, టెక్నాలజీ పెరిగిపోయింది, అంతా నూతనమైనటువంటి విధానం వచ్చింది అని చెప్పుకోవడానికి ఏమీ లేదు. ఇటువంటి పరిస్థితులు ఆ యొక్క జరిగిపోయినటువంటి చరిత్రలో చాలా పరిస్థితులు ఇటువంటివి ఉన్నాయి. ముఖ్యంగా మనం బైబిల్ గ్రంథాన్ని పరిశీలన చేస్తే గనక బైబిల్ చాలా స్పష్టంగా మనకి మానవ జీవితంలో జరిగేటటువంటి ఆ యొక్క కాలచక్రాన్ని, విధానాన్ని, ఆ రిపీట్ అవుతున్నటువంటి విషయాన్ని బైబిల్ చూపిస్తుంది. ఆ విషయం ఏంటంటే, మనుషుడు తన జీవితంలో తనకున్నటువంటి తెలివిని బట్టో, బలమును బట్టో, ధనాన్ని బట్టో దేవుణ్ణి మర్చిపోవటం అనేది జరుగుతుంది. జరిగినప్పుడు దేవుడు తానున్నానని, నడిపించేవాడును తానని, ఈ భూమి ఆకాశాలను సృజించిన వాడిని తానని, సమస్తము జరిగించేటటువంటి వాడిని తానని తెలియజేయటానికి దేవుడు కొన్నిసార్లు తనను తాను బయలుపరుచుకుంటా ఉంటాడు ఈ సృష్టిలో.
ఈ విషయం బైబిల్ చాలా స్పష్టంగా తెలియజేస్తా ఉన్నది. అక్కడ భక్తుడు అంటున్నాడు, మునుపు ఉన్నది ఇప్పుడు జరుగుతుంది, ఒకడు ఇది కొత్తది అని చెప్పొచ్చు, అటువంటిది ఏమీ లేదు. ఎప్పుడు ఉన్నటువంటి విషయం ఏంటంటే మనుషుడు దేవుడి మీద తిరుగుబాటు చేస్తాడు, చేసినప్పుడు దేవుడు తన శిక్షను పంపిస్తాడు. అయితే ఈ సమయంలో కొంతమంది వాదించేటటువంటి వారు చెప్తా ఉంటారు, దేవుడు ఉంటే ఎందుకు ఇలా జరుగుతుంది, దేవుడు ఇలాగ మనుషుల్ని రాక్షసత్వంగా చంపేస్తాడా, లేదా మనుషుల్ని ఇలాగ హింసిస్తాడా, ఇటువంటి రోగాల్ని ఇటువంటి విపత్తుల్ని దేవుడే పంపిస్తాడా అని చెప్పి కొంతమంది మాట్లాడుతూ ఉంటారు. ఇంకా కొంతమంది మతోన్మాదులు లేదా మతానికి మధ్య ఏదో విభేదాలు పెట్టుకునేటటువంటి మనుషులు, మతాన్ని బట్టి మాట్లాడేటటువంటి మనుషులు కొంతమంది ఏమంటున్నారంటే, అదిగో క్రైస్తవ దేశాలు పాడైపోయినాయి, యేసుక్రీస్తే ఆ దేశాలను పాడు చేస్తాడా, నిజంగా యేసుక్రీస్తు దేవుడైతే యేసుక్రీస్తు ఉంటే క్రైస్తవ దేశాలు ఎందుకు పాడైపోతాయి, క్రైస్తవులు ఉన్న దేశాలు ఎందుకు పాడైపోతాయి అనేటటువంటి ప్రశ్నలు కూడా కొంతమంది ప్రశ్నలు వేస్తా ఉన్నారు. అయితే ఇక్కడ మనం చూసినప్పుడు దేవుని గురించి మనం తెలుసుకోవాలంటే, లేదా దేవుని సంగతులు, దేవుని యొక్క చట్టాన్ని గురించి మనం తెలుసుకోవాలంటే మొట్టమొదటిగా మనం ఒక విషయాన్ని గ్రహించాలి. మనం ఈ లోక విషయాలను గ్రహించగలుగుతాం, కానీ దేవుని విషయాల్ని మన జ్ఞానంతో గ్రహించలేం. ఎందుకంటే యేసుప్రభు వారు ఈ లోకంలో ఉండగా చాలా కథలు చెప్పేవారు. యేసుప్రభు వారు ఉపమానాలు చెప్పేవారు. చెప్తున్నప్పుడు శిష్యులు చాలాసార్లు ఆయన అడిగారు, ఒక మాట అడిగారు, ఎందుకయ్యా నువ్వు ఇలాగా వాక్యాన్ని బోధిస్తూ తండ్రి గురించి చెప్తూ దేవుడి గురించి చెప్తూ ఒక్కొక్కసారి విత్తనాలు ఇత్తేవాడు విత్తడానికి వెళ్ళాడు అని, లేదా ఒకడు తన ధనాన్నంతటిని ఖర్చు పెట్టి ఒక పొలాన్ని కొన్నాడు, తన ఆస్తిని అంతటిని అమ్మేసి పొలాన్ని కొన్నాడు అని ఈ లోకంలో ఉన్నటువంటి సంగతులు, 10 మంది కన్యకులు ఉన్నారు, వాళ్ళు 5 బుద్ధి గలవారు, బుద్ధి లేని వారు, పెండ్లి విందు, ఇలాగ ఈ లోకంలో ఉన్నటువంటి సంగతుల్ని ఉపమానంగా తీసుకుని ఎందుకు ఈ విషయాలను బోధిస్తున్నావు అని అడిగినప్పుడు యేసుప్రభు చెప్పిన మాట ఏంటంటే, పరలోకపు సంగతులు మనుషులు గ్రహించలేరు కాబట్టి దానికి ఉపమాన రూపంగా ఈ లోక విషయాలను తీసుకుని నేను చెప్తున్నానని యేసుప్రభు చెప్పారు. అవును, మనుషుడు పరలోక సంగతులు గ్రహించలేదు, ఎందుకంటే మానవుడికి పరలోక జ్ఞానము లేదు, పరమ జ్ఞానం లేదు. మనుషుడు ఈ భూమిపైన పుట్టిన కాడి నుంచి పెరుగుతూ ఉండగా ఈ లోక జ్ఞానాన్ని నేర్చుకుంటాడు. లోకంలో మనిషి ఎలా పుడతాడు, ఎలా పెరుగుతాడు, అతని జీవన విధానం ఏంటి, అతని జీవితంలో చేయవలసినటువంటి కార్యాలు ఏంటి, ఈ లోకం ఎలా ఉన్నది, ఈ భూమి ఎలా ఉన్నది, ఈ భూమిపైన మనుషులు ఎలా ఉన్నారు, ఏ దేశం ఎలా ఉన్నది, ఏ దేశ చరిత్ర ఏంటి, ఏ దేశ వస్త్రధారణ ఏంటి, ఏ దేశ ఆహారం ఏంటి, ఏ దేశంలో ప్రజలు ఏ భాషలు మాట్లాడతారు, ఏ దేశం ఎలా ఉన్నది, ఏ దేశం యొక్క టెక్నాలజీ ఎలా ఉన్నది, ఇలాగే ఈ లోక సంబంధమైనటువంటి విషయాలు నేర్చుకుంటా ఉంటాడు. అయితే మనము ఈ లోకంలో పుట్టిన కాడి నుంచి చనిపోయే వరకు నేర్చుకునేదంతా ఈ లోక సంబంధమైనటువంటి జ్ఞానమే. అయితే పరలోకపు సంగతులు మనకి ఎలా తెలుస్తాయి? పరలోక జ్ఞానం కావాలంటే పరలోకాన్ని చూసినటువంటి వాడు ఎవడు కూడా మనుషుల్లో ఉండడు కదా. బైబిల్లో కూడా యేసుప్రభు వారు చెప్పారు, ఒక ధనవంతుడు, ఒక బీద లాజరు ఉన్నాడు. వాళ్ళిద్దరూ ఒకరోజు చనిపోయినప్పుడు ఒకడు ఆ ధనవంతుడు నరకాగ్నిలోకి వెళ్ళాడు, లాజరు పరలోకానికి వెళ్ళాడు. అయితే ధనవంతుడు నరకాగ్నిలో ఉన్నప్పుడు ఒక మాట అడుగుతా ఉన్నాడు, నేను భూలోకానికి వెళ్తాను, మరలా నా అన్నదమ్ములకి అందరికీ ఈ పరలోకం ఉన్నదనేటటువంటి విషయాన్ని తెలియజేసి లోకం మీద వాళ్ళకి ప్రేమ లేకుండా చేస్తానని చెప్పి అతను చెప్పినప్పుడు అలా వీలు లేదని చెప్పడం జరిగింది. అయితే ఈ లోకంలో ఉండగా మనకి పరలోకం గురించి ఎన్నో బోధలు చేస్తూ ఉంటాం. దైవజనులు కూడా పరలోకాన్ని గురించి బోధన చేస్తూ ఉంటారు. ఇంకా ఎన్నో వాక్యాలు, పరలోకం గురించినటువంటి వాక్యాలు క్రైస్తవులుగా మనం వింటూ ఉంటాం. కానీ పరలోకాన్ని నమ్మేటటువంటి వారు చాలా కొద్ది మంది ఉంటారు. పరలోక రాజ్యం, శాశ్వత జీవాన్ని గురించి నమ్మేవారు. అయితే ఈ నమ్మకపోవటానికి ప్రధానమైన కారణం ఏంటంటే, పరలోకంలో మనం ఎవరూ చూడలేదు, చూసినటువంటి వాడు ఎవడో కూడా తిరిగి రాలేదు. దీనిని బట్టి మనము ఎక్కువగా నమ్మకపోవటానికి అవకాశం ఉంటుంది. అయితే యేసుప్రభు వారి పరలోక సంగతులను బోధించేటప్పుడు ఈ లోక విషయాన్ని పోలిక చేసి, ఎందుకంటే మనకు లోకం తెలుసు కదా, లోకంలో జరుగుతున్న సంగతులు తెలుసు కాబట్టి లోక విషయాల్ని పోలిక చేసి యేసుప్రభు వారు చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ మనం చూసినప్పుడు యేసుప్రభు వారు ఈ యొక్క లోకంలో ఉన్నటువంటి విషయాల్ని ప్రస్తావిస్తూ ఒకసారి ఏమన్నారంటే, మీ పిల్లలు మిమ్మల్ని ఏమన్నా అడిగినప్పుడు మంచి వాటిని ఇవ్వాలని మీరు ఆశపడతారు కదా. మీ పిల్లలు చెడ్డ వాటిని అడిగినా వాటిని మీ పిల్లలకి ఎవరు, మీరు మంచి వాటిని ఇవ్వాలని ఆశపడతారు. మీరు చెడ్డవాళ్ళు అయి ఉన్నా, ఒకవేళ మీరు చెడు పనులు చేస్తా ఉన్నా, చెడు జీవితాన్ని జీవిస్తా ఉన్నా, మీ బిడ్డలు మంచి జీవితాన్ని జీవించాలని ఆశపడతారు. అయితే పరలోకపు తండ్రి ఇంకా గొప్పవాడు.
ఎప్పుడు కూడా మంచి వాటిని పిల్లలకి ఇవ్వాలని ఆశపడతాడు అని చెప్పి తన యొక్క మంచితనాన్ని గురించి, తన యొక్క ప్రేమను గురించి తండ్రి వివరించాడు. అంటే దేవుడు మనకి తండ్రి, మనం ఆయనకి పిల్లలం. తండ్రికి పిల్లలకి ఉండేటటువంటి బంధము నాకు మీకు ఉన్నదని దేవుడు వివరించడం జరిగింది. ఈ లోకంలో ఆ యొక్క తండ్రి, తల్లిదండ్రులు, పిల్లలు అనేటటువంటి బంధం మనకు తెలుసు. అది చాలా గొప్ప బంధం. ఈ లోకంలో ఏ బంధాలలోనైనా సరే ఒక ఈర్ష్య అనేదో, లేకపోతే పక్షపాతం అనేదో, లేకపోతే ద్వేషపూరితమైనటువంటి స్థితి అనేది ఉండవచ్చేమో కానీ తల్లిదండ్రులకి బిడ్డలకి మధ్య ఉన్నటువంటి బంధం, తల్లిదండ్రులు బిడ్డలను ప్రేమించేటటువంటి ప్రేమలో మాత్రం ఎక్కడ కూడా ఆ పక్షపాతము లేదా ఆ యొక్క స్వార్థం అనేటటువంటిది ఎక్కడ ఉండదు. అది మనకు తెలిసినటువంటి రహస్యమే. దేవుని ప్రేమ దానిని పోలిక చేస్తూ దేవుడు చెప్పాడు. అంటే దేవుని ప్రేమ ఈ యొక్క మనుషుల్లో దేవుడు పెట్టాడే గాని మనుషుల ప్రేమ దేవుంది కాదు. ఆయన పోలిక చేయడానికి మనకు అర్థం అవడం కోసం ఆయన అలా చెప్పాడు. పరలోకపు తండ్రి ఇంకా గొప్పవాడు, తల్లి ఒకవేళ మరవచ్చును కానీ నేను మరవనని ఆయన చెప్పాడు. అది ఇక్కడ మనం చూసినప్పుడు దేవుని ప్రేమ తండ్రి ప్రేమ లాంటిది. తండ్రి ఆయన అయితే పిల్లలు మనం. అది ఇక్కడ మనం చూసినప్పుడు ఈ లోకంలో తండ్రి తల్లిదండ్రులుగా మన బిడ్డల ఎడల మనం కలిగి ఉన్నటువంటి ఉద్దేశాలు ఎటువంటి మనం చూద్దామండి. అయితే తల్లిదండ్రులు ప్రతి ఒక్కరు కూడా వారి జీవితంలో తల్లిదండ్రులుగా మారుతారు. చిన్నపిల్లలుగా పుడతారు, యవ్వన కాలంలోకి వెళ్తారు. వివాహం అయిన తర్వాత వెంటనే ఒక ఆశ కలిగి ఉంటారు, మీ పిల్లల్ని కనాలని. ఆ పిల్లల్ని కనటానికి ముందే గర్భం ధరించినప్పటి నుంచో లేదా వివాహం అయినప్పటి నుంచో పిల్లల కొరకు ఆశపడుతున్నప్పటి నుంచి ఒక ఆలోచన, ఒక ప్రణాళిక చేసుకుంటారు. మా పిల్లల్ని ఇలా చేయాలి, నాకు మగ పిల్లడు పుడితే కనుక వాడిని కలెక్టర్ని చేయాలో, డాక్టర్ని చేయాలో, ఇంజనీర్ని చేయాలో, ఇలాగా కొన్ని అభిప్రాయాలు కలిగి నా పిల్లలు గొప్పవాళ్ళుగా ఉండాలి, నేను ఎన్నో కష్టాలు పడ్డాను, నా పిల్లలు కారులో తిరగాలి, నా పిల్లలు ఆ యొక్క మంచి ఉన్నతమైనటువంటి స్థితిని కలిగి ఉన్నతమైనటువంటి జీవితాన్ని జీవించాలి, ఉన్నత స్థానంలో నిలబడాలని ఆశ కలిగి ఉంటారు. అయితే నిజంగా తల్లిదండ్రులు గొప్ప ఆశ కలిగి అలాగే బిడ్డలను కనుక్కుని అలాగే వారి పెరగాలన్న ఆశతో వారిని పెంచుతూ ఉంటారు. అయితే ఏం జరుగుతుందంటే ఆటోమేటిక్గా పిల్లలకి తల్లిదండ్రుల యొక్క ప్రేమ అర్థం కాదు. ఎప్పటి వరకు అర్థం కాదంటే వారు మరలా తల్లిదండ్రులుగా మారే వరకు ఆ ప్రేమ యొక్క సంపూర్ణత అర్థం కాదు. అయితే ఆ పిల్లలు తిరుగుబాటు చేస్తూ ఉంటారు. తల్లిదండ్రులు కలిగి ఉన్న ఆలోచన ఒకటి, వాళ్ళ ప్రణాళిక ఒకటి, ఈ పిల్లలు నడక ఒకటి, ఈ పిల్లల పరుగు ఒకటి, ఈ పిల్లలు ఎన్నుకునేటటువంటి బాట ఒకటి. అయితే వారి జీవితంలో ఆ విధంగా ఎన్నిక చేసుకోవడం వల్ల ఏం జరుగుతుందంటే వారి జీవితంలో చాలా ఇబ్బందులకు గురవుతారు. తల్లిదండ్రులు ఒక ప్రణాళికబద్ధంగా వారిని పెంచాలని, ఉన్నత స్థితికి తీసుకెళ్లాలని ఆశ కలిగి ఉన్నప్పుడు ఈ పిల్లలు చేసే తిరుగుబాటు వలన వాళ్ళు ఇబ్బంది పడతారు. దానికి యేసుప్రభువు వారు లూకా సువార్త 15వ అధ్యాయంలో ఒక తండ్రికి 2 కుమారులు ఉన్నారు అంటూ ప్రారంభించి ఆయన చిన్న కుమారుని గురించి మాట్లాడారు. అతడు ఏం చేశాడంటే తండ్రి మీద తిరుగుబాటు చేసి స్వేచ్ఛను కోరుకుని తండ్రి చెప్పినట్టు వినకుండా తన ఇష్టానుసారంగా జీవించాలని, తానే తన జీవితాన్ని కట్టుకోవాలని కోరుకుని బయటికి వెళ్ళాడు. బయటికి వెళ్ళటం వల్ల తండ్రి చాలా గొప్పవాడే, కానీ కుమారుడు ఏమయ్యాడంటే దరిద్రుడయ్యాడు. తండ్రి శ్రీమంతుడే, వీడు పేదవాడయ్యాడు. తండ్రి ఇంట్లో చాలా సంతోషం ఉన్నది, ఆస్తి ఉన్నది, భోజనం ఉన్నది, చాలా మంది పనివాళ్ళు కూడా ఆనందంగా బ్రతుకుతున్నారు. కానీ వీడు దరిద్రుడిగా ఆకలి బాధలతో, వేదనతో, దుఃఖంతో, రోగాలతో వీడి సతమతం అవుతాడు. కారణం ఏంటంటే వీడు తండ్రి చెప్పినట్లుగా బ్రతకలేదు కాబట్టి. అయితే ఇప్పుడు కూడా మన జీవితాల్లో చాలా వేదనకి, దుఃఖానికి మనం గురి అవ్వటానికి కారణం ఏంటంటే దేవుడు చెప్పినట్లు మనం బ్రతకట్లేదు కాబట్టి. దేవుడి ఉద్దేశాలు వేరుగా ఉన్నాయి, మన బ్రతుకు వేరుగా ఉంది. దేవుని యొక్క చట్టం వేరుగా ఉంది, మనం నడిచే నడక వేరుగా ఉంది. దైవ చట్టం మీద మనం తిరుగుబాటు చేస్తున్నాం, దేవుడి చిత్తం మీద మనం తిరుగుబాటు చేస్తున్నాం, దేవుడి ప్రణాళిక మీద మనం తిరుగుబాటు చేస్తున్నాం. కాబట్టి మన జీవితంలో శ్రమను అనుభవించడానికి అదే ప్రధానమైనటువంటి కారణంగా ఉన్నది. మన పిల్లలు తప్పు చేసినప్పుడు వారిని మనం శిక్షిస్తాం కదా. మనం తప్పు చేసినప్పుడు దేవుడు మనల్ని శిక్షించకూడదు అనుకోవటానికి ఏ విధంగా అవకాశం ఉన్నది? దేవుడు మన తండ్రి, ఖచ్చితంగా మనం శిక్షిస్తాడు. అయితే శిక్ష ఇలా ఉంటుందా అని మీరు అడగొచ్చు. అయితే మనం చూసినప్పుడు ఈ లోకంలో మనం మనుషులుగా ఈ లోక జ్ఞానం అనుకున్నది, లోక విధానంలో మనం శిక్షిస్తూ ఉంటాం మన పిల్లల్ని. కానీ పరమ తండ్రి ఆయన ఆత్మకు ప్రాముఖ్యతను ఇస్తాడు. ఆయన ఈ లోకానికి ప్రాముఖ్యతనివ్వడు. ఈ లోకంలో ఉన్నటువంటి నీ జీవితంలో ఏమైనా కలిగి ఉండొచ్చు, కలిగి ఉండకపోవచ్చు, కానీ నువ్వు పాపం చేయకూడదు, పరలోకపు చట్టం మీద తిరుగుబాటు చేయకూడదు. అలా చేస్తే నువ్వేమవుతావంటే శాశ్వత జీవాన్ని పోగొట్టుకుంటావు. కాబట్టి ఎప్పుడు కూడా మనుష్యుడు దేవుణ్ణి తెలుసుకున్నటువంటి వాడు, తండ్రిని తెలుసుకున్నటువంటి వాడు అయి ఉండాలని ఆయన ఆశపడతాడు. అలా ఆ జ్ఞానం నీకు లేనప్పుడు, నువ్వు దారి తప్పిపోయినప్పుడు, పాపం చేసినప్పుడు, తిరుగుబాటు చేసినప్పుడు
నువ్వు ఈ లోకంలో ఎటువంటి శిక్ష అయినా దేవుడు నీకు విధించడానికి సిద్ధమే. ఎందుకంటే ఆ శిక్షను నువ్వు పొందినా పర్లేదు, కానీ పరలోకాన్ని నువ్వు పోగొట్టుకోకూడదు, శాశ్వత జీవాన్ని పోగొట్టుకోకూడదు. అది దేవుని యొక్క ఉద్దేశం, అది ఉన్నతమైనటువంటి ప్రణాళిక. ఆ నిత్య జీవాన్ని నువ్వు తెలుసుకున్న తర్వాత ఈ లోకం ఎంత అశాశ్వతమైనది అన్నది తెలుసుకుంటావు. అంటే పరలోకపు తండ్రి ఆయన బిడ్డలమైన మనల్ని ప్రేమించి మనల్ని ఈ యొక్క శిక్ష మనకి విధిస్తున్నాడు. శిక్ష విధిస్తున్నప్పుడు తల్లిదండ్రులుగా మనం మన పిల్లల్ని కొట్టినప్పుడు ఎలా బాధపడతామో ఆయన కూడా అలాగే బాధపడతాడు. ఈ బాధపడుతున్న సమయంలో దేవుడు మనకి బుద్ధి చెప్పడానికి కొంతమంది మనుషుల్ని, కొంతమంది ప్రవక్తల్ని ఎన్నుకుని దేవుడు పంపిస్తాడు. ఆ ప్రవక్తలు దేవుని యొక్క చిత్తాన్ని మనకు తెలియజేస్తారు. మనం పాపం చేస్తున్నామని, మనము దేవుని మీద తిరుగుబాటు చేస్తున్నామని, దాని నుంచి మనం విడుదల పొందితే పశ్చాత్తాపడి వెనుతిరిగి దేవుని వైపు చూస్తే గనక దేవుడు కృపాసంపన్నుడు, కరుణాసంపన్నుడు కాబట్టి ఖచ్చితంగా మనల్ని కరుణిస్తాడని ప్రవక్తలు మనకు తెలియజేస్తారు. దేవుని యొక్క వాక్కు, దేవుని యొక్క చిత్తం ప్రవక్తలు మనకు తెలియజేస్తారు. దేవుని వాక్కు అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఈ రోజుల్లో చాలా మంది దైవజనులు, సువార్థికులు ఉన్నారు, సువార్తను ప్రకటిస్తున్నారు. మంచి విషయమే. చాలా మంది దైవజనులు మన కొరకు చాలా ప్రయాస కలిగి ప్రార్థన చేసేటటువంటి వారు ఈ రోజు ప్రపంచమంతా ఈ పరిస్థితిలో ఉండగా చాలా మంది దైవజనులు ఈ పరిస్థితిని గురించి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నారు. చాలా మంచిదే. అయితే దేవుని చిత్తాన్ని తెలియజేసేటటువంటి లేదా దేవుని యొక్క వాక్కును తెలియజేసేటటువంటి ప్రవక్తలు మనకు కావాలి. అవును, జరిగిపోయినటువంటి కాలంలో చరిత్రలో బైబిల్ గ్రంథంలోకి మనం వెళ్ళి చూసినప్పుడు ఇటువంటి తెగుళ్ళు, ఇటువంటి విపత్తులు, భయంకరమైనటువంటి పరిస్థితులు ప్రజల మధ్యలోనికి వచ్చినప్పుడు, వారు కల్లోల పడుతున్నప్పుడు, చాలా రకరకాలైనటువంటి ఆలోచనలు, రకరకాలైనటువంటి మార్గాలను వారు ఎన్నిక చేసుకుంటున్నప్పుడు నిజమైనటువంటి ప్రవక్తలు కొందరు వచ్చి ఇది దీని వలన మన మీదకి వచ్చింది, ఈ విపత్తు రావడానికి కారణం ఇది, దీని నుంచి విడుదల పొందాలంటే మీరు చేయవలసినటువంటి పని ఇది అని చెప్పి వెళ్ళిపోయారు. అటువంటి సందర్భాల్లో కొంతమంది జ్ఞానం కలిగినటువంటి వారు ఏం చేశారంటే వారు చెప్పినటువంటి మాటను ఆలకించి మారు మనసు పొంది దేవుని వైపు తిరిగినప్పుడు ఆ విపత్తు నుంచి తప్పించుకున్నారు. అలా తిరగనటువంటి సమయంలో ఆ శిక్షలు వారి మీదకి వచ్చినట్లుగా కూడా మనం చూస్తా ఉన్నాం. నినివే పట్టణము దేవునికి విరుద్ధంగా పాపం చేసినప్పుడు, దేవునికి విరుద్ధమైనటువంటి స్థితిలో ఉన్నప్పుడు దేవుడు యోనా దగ్గరికి వెళ్ళాడు. అయితే కొన్నిసార్లు కొంతమంది ప్రవక్తలు కూడా చూసినప్పుడు దేవునికి విరుద్ధమైనటువంటి మనసును కలిగినటువంటి మనుషులుగా ప్రవర్తించారు. ఈ యోనా ప్రవక్త చాలా గొప్ప ప్రవక్త. దేవుడు ప్రత్యక్షంగా అతనితో మాట్లాడుతున్నాడు. మనం బైబిల్ వాక్యంలో చూడొచ్చు. అయితే యోనా దగ్గరికి దేవుడు వెళ్ళాడు. దేవుడు చెప్పినప్పుడు యోనా చాలా చక్కగా తలూపాడు. నినివే పట్టణానికి వెళ్ళమని దేవుడు చెప్పాడు, సువార్తను ప్రకటించమని చాలా చక్కగా తలూపాడు. అయితే యోనా ఏం చేశాడంటే నినివేకి వెళ్లకుండా తర్షీసుకు పారిపోవడం రాదు. దీనికి కారణం ఏంటంటే దేవుని మనసు వేరుగా ఉన్నది, యోనా మనసు వేరుగా ఉంది. మొట్టమొదటి దేవుని మనసు తెలుసుకోవాలి, తండ్రి మనసు ఆయన. లూకాసు వార్త 15వ అధ్యాయంలో యేసు ప్రభు వారు ఒక తండ్రికి 2 కుమారులు ఉన్నారని చెప్పినప్పుడు చిన్న కుమారుడు బయటకు వెళ్ళిపోయాడు, పాడైపోయాడు. వాడికి శ్రమ కలిగింది, దుఃఖం కలిగింది, రోగం కలిగింది, భయంకరమైన విపత్తు కలిగింది. అయితే వాడు ఎప్పుడైతే మారు మనసు పొందాడో తిరిగి ఇంటి బాట పెట్టాడు. వాడి ఆలోచనలు రకరకాలుగా ఉన్నాయి. ఒక ఆలోచన చేస్తున్నాడు, నా తండ్రి దగ్గరికి వెళ్తాను, నేను చేసిన తప్పని ఒప్పుకుంటాను, అయితే కుమారుడిగా నువ్వు నన్ను స్వీకరించలేవు కానీ పనివాడిగా పెట్టుకోమని అడుగుతాను. ఇలా రకరకాల ఆలోచనలు చేస్తున్నప్పుడు తండ్రి వెంటనే అతన్ని పిలవటం, కుమారుడిగా స్వీకరించడం, సింహాసనం మీద కూర్చొని ఇవన్నీ జరిగినాయి. అయితే పెద్ద కుమారుడికి చాలా కోపం వచ్చింది. ఎందుకు కోపం వచ్చిందంటే నేను పర్ఫెక్ట్, వాడు రాంగ్, నేను ఇంత కరెక్ట్గా ఉన్నాను, వాడు రాంగ్ అయి ఉన్నా కానీ వాడిని ఎందుకు తిరిగి మరలా ఇంట్లోకి చేర్చుకున్నాడు? వాడు చాలా చెడు చేశాడు, చాలా ధనాన్ని పాడు చేశాడు, చాలా అసహ్యమైనటువంటి కార్యాలు, పాప కార్యాలు చేశాడు, తండ్రికి విరుద్ధంగా చేశాడు, మా నాన్నకి వ్యతిరేకంగా బ్రతికాడు, మా నాన్నకి చెడు పేరు తీసుకొచ్చాడు, అయినా కానీ మా నాన్న ఎందుకు వాడిని ప్రేమిస్తున్నాడు అనే ఒక క్వశ్చన్ పెద్ద కుమారుడు వచ్చి వాడి తండ్రి మీద తిరుగుబాటు చేయడం ప్రారంభించాడు. ఈ యోనాను చూసినప్పుడు యోనా చేసినటువంటి పని కూడా అదే. యోనాకి నినివే ప్రజల దగ్గరికి వెళ్తానికి ఇష్టం లేదు. ఎందుకంటే వారిని చూసినప్పుడు వారు పాపులుగా ఉన్నారు, వారు తిరుగుబాటు చేస్తున్నారు. కాబట్టి యోనా ఆలోచన ఏంటంటే వారు పాడైపోవాలి, కానీ దేవుని ఆలోచన పాడైపోవాలని కాదు. చాలా మంది అనుకుంటా ఉంటారు ఇటువంటి విపత్తులు పంపించి దేవుడు మనల్ని పాడు చేసేయాలనుకుంటున్నాడా? నిజంగా ఆయన దేవుడేనా? ఆయన కఠినుడు అని. అయితే దేవుని ఆలోచన అది కాదు. మనం నిజాన్ని తెలుసుకోవాలి.
మనలోనికి గర్వం వచ్చింది, మనలోనికి అహంకారం వచ్చింది. ఈ రోజు ఏదో మనం ఆకాశంలోకి వెళ్తున్నాం కదా అని, సముద్ర గర్భంలోకి వెళ్తున్నాం కదా అని, మనకేదో టెక్నాలజీ పెరిగిపోయింది కదా అని ఎన్నో విషయాలు మేము కనిపెట్టాం అనుకుంటూ మేమే దేవుడు అనుకుంటే ఎలాగా? దేవుడు అనేవాడు ఒక ఆయన ఉన్నాడు, ఆయన భూమి ఆకాశం సృజించిన వాడు, ఆయన మనకు తండ్రి, మనం ఆయన ఆరాధించాలి, మనం ఆయనకి లోబడాలి. ఆ జ్ఞానాన్ని మనం కోల్పోయి కొంచెం టెక్నాలజీ పెరిగింది కదా అని ఏదో విమానం వేసుకుని ఆకాశంలో వెళ్తున్నామని, భూగర్భంలోకి వెళ్తున్నామని, సముద్రం లోపలికి వెళ్తున్నామని, మాకు జ్ఞానం పెరిగిపోయింది, దేవుడితో మాకు పని లేదనుకుంటే ఎలాగా? దేవుడు సృష్టి ధర్మం ఒకటి ఉన్నది, దేవుని ఆజ్ఞలు ఉన్నాయి, పరలోకపు చట్టం ఉన్నది, దానికి లోబడి మనిషి బ్రతికినని చెప్పు మనిషి దినదినం ఇంకా 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 గొప్పవాడు అవుతాడు. అయితే ఈ గొప్పవాడు అవుతూ ఉండగా ఎప్పుడైతే నా జ్ఞానం అనుకున్నాడో ఖచ్చితంగా మనిషి శిక్షకు గురవుతాడు. ఖచ్చితంగా మానవుడు ఆ యొక్క దేవుణ్ణి పంపించినటువంటి శిక్షని పొందుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఈరోజు ప్రపంచాన్ని చూసినప్పుడు కొన్ని దేశాల్లో ఆ యొక్క సృష్టి ధర్మానికి విరుద్ధంగా ఆ రోజు ఇదేం కొత్త ఏం కాదు, ఇప్పుడు అంటూ ఉంటారు జపాన్ దేశంలో ఆ యొక్క స్త్రీలతో సంబంధం లేకుండా బొమ్మలతో వాళ్ళు వ్యభిచారం చేస్తున్నారని, అటువంటి ఆ యొక్క టెక్నాలజీ వాళ్ళు తెచ్చుకున్నారని, కొన్ని దేశాల్లో స్త్రీలు వివాహం చేసుకుంటాం, పురుషులు వివాహం చేసుకుంటాం, ఆ యొక్క ఇటువంటి భయంకరమైనటువంటి పరిస్థితులు వచ్చినాయి, రోజులు చాలా భయంకరంగా మారిపోయినాయి అని అంటూ ఉంటారు. అయితే రోజులు భయంకరంగా చాలా సార్లు మారినాయి. ఆ రోజు ఆ యొక్క లోతు ఉన్నటువంటి సొదొమ గొమొర్రాలో కూడా చేసినటువంటి పనులు అయ్యాయి. అటువంటి పరిస్థితులు చాలాసార్లు ఈ సృష్టిలో ఈ యొక్క చరిత్రలో మనం వెనక్కి వెళ్ళి చరిత్రను చూసినప్పుడు చరిత్రలో జరిగినాయి. అటువంటి సందర్భంలో దేవుని యొక్క శిక్ష వారి మీదకి వచ్చింది. నీవు దేవునికి విరుద్ధంగా, నీకు తెలివితేటలు ఉండొచ్చు, టెక్నాలజీ పెరిగి ఉండొచ్చు, అభివృద్ధి చెందిన ధనాన్ని సంపాదించుకుని దేవునికి విరుద్ధంగా నువ్వు ఆలోచన చేసినప్పుడు, దేవుని చట్టానికి విరుద్ధంగా నువ్వు ప్రవర్తించినప్పుడు, అటువంటి గర్వం నీలోనికి వచ్చిన, దేవుని మీద తిరుగుబాటు చేసేటంతటి గర్వము, దేవుని చట్టాన్ని కాలరాసేటటువంటి గర్వం నీలోనికి వచ్చినప్పుడు ఖచ్చితంగా దేవుడు తన యొక్క శిక్షను నీ మీదకి పంపిస్తాడు. దానికి కారణం, ఆ శిక్షను పంపించడానికి కారణం ఏంటంటే నీవు బాగుపడాలని. బైబిల్లో ఒక మాట ఉంటుంది, ద్వితీయోపదేశ కాండంలో ఒక చక్కని మాట ఉంటుంది. ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయం 11వ వచనంలో దేవుడు ఎటువంటి వాడంటే పక్షిరాజు లాంటి వాడంట. పక్షిరాజు ఏం చేస్తుందంటే తన గూటిని రేపి ఆ యొక్క రెక్కలు చాపి ఆ పిల్లలను పట్టుకుంటుందంట. ఈ యొక్క మాటను చూసినప్పుడు, ధ్యానించినప్పుడు మనం చూస్తే పక్షిరాజు ఎక్కడో కొండపైన ఎక్కడో గూడు పెట్టి ముళ్ళన్నిటిని సేకరించి పెట్టి వాటిపైన పీచు పదార్థాలు పెట్టి చాలా చక్కగా ఒక విధానంలో గూటిని తయారు చేసి మెత్తగా ఉండేటట్లుగా, కింద సపోర్టింగ్ పునాది కరెక్ట్గా ఉండేటట్లుగా చేసి, పైన మెత్తగా ఉండేటట్లు చేసి, దాంట్లో గుడ్లు పెట్టి పిల్లలను చేసి, ఆ పిల్లలు గూట్లో ఉండగా దానికి ఆహారం అందజేస్తాట. అయితే కొద్ది రోజుల తర్వాత పక్షిరాజు ఏం చేస్తుందంట, ఈ పిల్లలు గూట్లో ఉండే ఆహారం తింటా ఉన్నాయి, ప్రతిరోజు కూడా నీడ పట్టున ఉన్నాయి. ఆ పక్షిరాజు వెళ్ళి ఆహారాన్ని సమీకరించి తీసుకొస్తుంది, పెడుతుంది. తెల్ల ఆహారం పెడుతుంటే శుభ్రంగా తింటున్నాయి. వాటికి కాళ్ళకు బలం వచ్చింది, రెక్కలకు బలం వచ్చింది, అయినా గూట్లో పడుకుంటానికి ఇష్టపడుతున్నాయి. అయితే పక్షిరాజు ఏం చేస్తుంది తర్వాత, ఇవి ఎలా బ్రతుకుతాయి? బ్రతకాలంటే వీటికి సామర్థ్యం కావాలి, తెలివితేటలు కావాలి. ఇవి బయట ప్రపంచాన్ని ఎరిగి జీవించాలి. బయట ప్రపంచంలో ఆకాశంలో ఎలాగ ఎగరాలి, ఆహారాన్ని ఎలా సంపాదించుకోవాలి, శత్రువు నుంచి ఎలా తప్పించుకోవాలి, ఇవి అన్ని విషయాలు తెలియాలంటే ఇవి బయటికి రావాలి. బయటికి రావాలంటే ఒప్పుకుంటే వాటికి చల్లగా ఉన్నది, జీవితం చాలా బాగుంది. బయటికి రావాలంటే ఏం చేయాలి అంటే ఆ పక్షిరాజు ఏం చేస్తుందంటే తన గూడు రేపుతుందంట. గూడు రేపినప్పుడు ఆ పిల్లలు కిందకు పడిపోతూ ఉండగా వాటికంటే వేగంగా కిందకి వెళ్ళి మరలా అవి చచ్చిపోకుండా ఆ రెక్కలు చాపి వాటిని పట్టుకుని మరలా తీసుకొచ్చి పైన పెడతాయి. ఈ యొక్క పనిలో అవి పైనుంచి కింద పడటం, మరలా తీసుకెళ్లి పైన పెట్టడం, మరలా పైనుంచి పడేయటం, పైకి తీసుకెళ్ళి ఈ పనిలో ఏం జరుగుతుందంటే ఈ పిల్లలు ఎగరటం అనేటటువంటి ప్రక్రియను నేర్చుకుంటాయి. అలా నేర్పించడం కోసం వాటికి అవి స్వతహాగా నేర్చుకోగానే ఆ కష్టంలో ఉండగా తమ ప్రాణాలు పోతున్నాయి అనేటువంటి పరిస్థితి ఏర్పడినప్పుడు అవి ఎగరటానికి ప్రయత్నించి బ్రతికేటటువంటి విద్యను అవి నేర్చుకుంటాయి. పక్షిరాజు ఎలా ప్రేమ కలిగి ఆ పిల్లల ఎడల మంచి ఉద్దేశం కలిగి గూడును రేపుతున్నాడో, అలాగే మన జీవితంలో కొన్ని శ్రమలు ఎందుకు వస్తాయంటే, ఇటువంటి విపత్తులు ఎందుకు వస్తాయంటే మనలో ఉన్న అజ్ఞానం పోయి మనం మనుషులుగా, మనం ఎవరో దేవుని బిడ్డలో మనం ఈ భూమిపైన కొద్ది రోజులు బ్రతుకుతాం. ఆ కొద్ది రోజులు దైవ చిత్తానుసారంగా బ్రతకాలి, పాపానికి దూరంగా బ్రతకాలి, ఈర్ష్యను, ద్వేషాన్ని, కామ, క్రోధ, మలమత్సరాలను విడిచిపెట్టాలి, దైవ చిత్తులో మనం బ్రతకాలి
అని దేవుడు మనకు తెలియజేయడానికి కొన్నిసార్లు నీ జ్ఞానం పనికిరాదు, నీ తెలివి పనికిరాదు, నీ తెలివితో ఏం చేయలేమని తెలియజేయడానికి దేవుడు అటువంటి విధానాన్ని దేవుడు ప్రేమతో మన జీవితాల్లో దేవుడు అంగీకరిస్తాడు. అయితే దేవుని ప్రేమ మనిషికి పూర్తిగా తెలియదు కాబట్టి చాలాసార్లు మనుషులు ఈర్ష్య కలిగినటువంటి వారు. యోనా నినివే ప్రజల్ని ఇష్టపడట్లేదు కాబట్టి వాళ్ళకి సువార్త ప్రకటించడానికి ఇష్టపడలేదు. దేవుడు ఎప్పుడు కూడా నశించిపోవాలి అని ఆశపడి శిక్షను పంపించడు, కానీ మారు మనసు పొందితే గనక దుర్మార్గుడు దుర్మార్గతలో నశించిపోకుండా తన దుర్మార్గతను విడిచిపెట్టి వెనుతిరగాలని దేవుని యొక్క ఉద్దేశం. అయితే వెనుతిరగకపోతే ఏమవుతాడు? చట్టం ఒకటి ఉన్నది. ఆ చట్ట ప్రకారము ఒక్కొక్కసారి మనం చూసినప్పుడు ఈ ప్రభుత్వం కూడా కొన్ని శిక్షలు విధిస్తూ ఉంటుంది. ముందు ఆ శిక్షలు విధించినప్పుడు వాళ్ళు మారు మనసు పొందాలన్న ఉద్దేశంతో శిక్షలు ఉంటాయి. వాళ్ళు మార్పు రావాలన్న ఉద్దేశంతో జైల్లో పెట్టిన తర్వాత మార్పు వచ్చారనుకో వారిని పూర్తిగా శిక్షాకాలం పూర్తి కాకముందే వారిని విడిచిపెట్టేటటువంటి సందర్భాలు కూడా ఉంటాయి. అయితే మనలో మార్పు వస్తే గనక దేవుని కృపకి కరుణకి పాత్రలు అవుతాం. మనలో మార్పు రాకపోతే న్యాయము చట్టం అనేది ఒకటి ఉన్నది. ఆ చట్ట ప్రకారము మనము శిక్షకు పాత్రులమై మరణానికి పాత్రలు అవుతా ఉంటాం. అయితే దేవుడు ఎప్పుడు కూడా ప్రేమ కలిగినటువంటి వాడు. ప్రేమతోటి ఈ యొక్క క్రియలన్నిటిని జరిగిస్తున్నాడని తెలుసుకోవాలి. మనం పాపాన్ని విడిచిపెట్టాలి, దేవునికి విరుద్ధమైనటువంటి మనసును విడిచిపెట్టాలి. ప్రవక్తల్ని మనం కనుగొని దేవుని యొక్క వాక్కును కలిగినటువంటి ప్రవక్తలు, దేవుని యొక్క చిత్తాన్ని మనకు తెలియజేసేటటువంటి ప్రవక్తలను మనం కనుగొనాలి. ఎందుకంటే బైబిల్లో సౌలు మహారాజుకి ఒక ప్రవక్త తగిలాడు. అతడు గాడిదలను ఎత్తుక్కుంటూ వెళ్ళినప్పుడు సామాన్యుడిగా ఉన్నప్పుడు ఒక ప్రవక్త తగిలి అన్నాడు, నువ్వు రాజు అవుతావు అని చెప్పాడు. అతనికి ఏ విధంగా సౌలుకి ఏ విధంగా సమూయేలు అనే ప్రవక్త చెప్పాడో అవన్నీ కూడా సౌలు జీవితంలో జరగడం ప్రారంభించినాయి. అయితే అతడు గొప్పవాడైన తర్వాత, శక్తిమంతుడైన తర్వాత ధనబలాన్ని బట్టి, తనకున్నటువంటి జ్ఞాన బలాన్ని బట్టి, తన చుట్టూ ఉన్నటువంటి సమూహాన్ని బట్టి అతడు దేవుడి యొక్క మాటను విడిచిపెట్టి తన ఆలోచన ప్రకారం నడవటం ప్రారంభించాడు. తాను బలవంతుడు అనుకున్నాడు, తాను శక్తివంతుడు అనుకున్నాడు. అయితే దేవుడు మాటను విడిచిపెట్టేసరికి కొన్ని రోజులు గడిచిన తర్వాత ఎప్పుడైతే దేవుడు మాటను విడిచిపెట్టాడో తన బలం ఎందుకు మానవ బలం ఎందుకు, మానవ జ్ఞానం ఎందుకు పనికిరాదు, కొద్ది రోజులకి ఫెయిల్యూర్ అయిపోయాడు. ఫెయిల్యూర్ అయిపోయిన తర్వాత సౌలు జీవితాన్ని మనం చూసినప్పుడు అతడు వాక్కు కోసం ప్రవక్త కోసం ఎదుగుతున్నాడు. దేవుని మాట చెప్పేటటువంటి మనుషుడు కావాలని ఎదుగుతున్నాడు. అయితే ఈ రోజు కూడా మనకు ఎవరు కావాలంటే దేవుని ఎందుకు ఇలా జరుగుతుంది, ఎందుకు ఈ భూ ప్రపంచం అంతటి మీదకి ఎందుకు ఇటువంటి వైరస్ అనేది, ఇటువంటి శిక్ష అనేది వచ్చింది, దేవుడి చిత్తం లేకుండా ఏది జరగదు, ఎందుకు వచ్చింది, మనం ఏం చేస్తే దీని నుంచి విడుదలను పొందుతాం అనేటటువంటి విషయాల్ని మనకి తెలియజేయగలిగినటువంటి ఆ ప్రవక్తలను మనం వెతకాలి. అటువంటి దైవజనులను మనం వెతికి దేవుని చిత్తాన్ని తెలుసుకుని దానికి మనం లోబడినప్పుడు, దానికి లోబడినట్లుగా అటువంటి ప్రవక్తలు, అటువంటి దైవజనులు ప్రపంచాన్ని అందరినీ ప్రేరేపించినప్పుడు, ప్రపంచాన్ని అంతటినీ కూడా ఆ బాటలోనికి వారిని నడిపించినప్పుడు తిరిగి దేవుని యొక్క కరుణ కురిపించబడుతుంది. ఆ యొక్క శిక్ష నుంచి ఈ ప్రపంచం అంతా కూడా బయటపడుతుంది. అండ్ కొన్ని వందల సంవత్సరాలు శిక్షా కాలంలో ఇజ్రాయేలీలో ఉన్నటువంటి సందర్భాలు మనకు కనబడుతుంది. దేవుడు విడిచిపెట్టి వారిని శిక్షకి అప్పగించేసినట్లుగా, వారిని శత్రువులకి, అన్యులకి అప్పగించేసినటువంటి సందర్భాలు మనకు కనబడుతూ ఉంటాయి బైబిల్లో. అయితే ఇది కొత్త ఏం కాదు, చరిత్రలో నువ్వు చూసినప్పుడు ఇదేం కొత్త ఏం కాదు. మన జీవితాల్లో ఇటువంటి అనుభవం, మనం బ్రతికిన కాలంలో ఇటువంటి అనుభవం ఉండకపోవచ్చు, కానీ చరిత్రలోకి చూసినప్పుడు, మరి ముఖ్యంగా క్రైస్తవులమైనటువంటి మనకి పూర్తిగా జ్ఞానం పనిచేయాలి. ఎందుకంటే బైబిల్ మనం చదువుతున్నాం కాబట్టి బైబిల్ ఈ భూమి పైన పాపము నీతి ఎటువంటి, పాపం వల్ల వచ్చేటటువంటి శిక్ష ఎలా ఉంటుంది, నీతి వల్ల వచ్చేటటువంటి ఆశీర్వాదం ఎలా ఉంటుంది అనే విషయాల్ని బైబిల్ చాలా చక్కగా చెప్తుంది. బైబిల్లో ఇంకేమీ లేదని మొదటి నుంచి చివరి వరకు కూడా బైబిల్ చెప్తుంది ఏంటంటే, నువ్వు నా మీద తిరుగుబాటు చేసినప్పుడు, లేదా దేవుని చట్టం మీద తిరుగుబాటు చేసినప్పుడు నువ్వు ఇలా పాడైపోతావు, దేవునికి లోబడి ఉంటే గనక నువ్వు గొప్పవాడుగా ఉంటావు అని బైబిల్ చెప్తుంది. అంతేకాకుండా అలా తిరుగుబాటు చేసి పాడైపోయిన వాళ్ళు, అలా దేవుడికి లోబడి గొప్పవాళ్ళు అయినటువంటి వారి యొక్క చరిత్రలో బైబిల్లో ఉన్నాయి. కాబట్టి మన జీవితంలో ఈ యొక్క క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో ఎటువంటి పరిస్థితులు మేము ఎప్పుడు చూడలేదు, ఏమైపోతుందో ప్రపంచం అనుకునే దానికన్నా దేవుని చిత్తాన్ని మనం తెలుసుకుని, దేవుని చిత్తానికి లోబడి మన కొరకు, మన చుట్టూ ఉన్న ఈ ప్రపంచం అంతటి వరకు ప్రార్థన చేస్తూ దైవజనులు చెబుతున్నటువంటి, ప్రవక్తలు చెబుతున్నటువంటి విషయాలను చాలా శ్రద్ధగా గ్రహించి ఎందుకు జరుగుతుంది, టెక్నాలజీ వల్ల ఏం జరగదు,
ఏదో కనిపెట్టడం వలన ఏం జరగదు. మనుషులు చేసే ప్రయత్నాల వల్ల ఎటువంటి విడుదల రాదు. కానీ దేవుడి చిత్తాన్ని తెలుసుకుని మానవుడు మారు మనసు పొందితే గనక, దేవుని వైపు చూస్తే గనక, దేవుడు ఉన్నాడు, మేము అజ్ఞానంగా ఎంతకాలం జీవించాం అని దేవుని వైపు చూస్తే గనక ఖచ్చితంగా దేవుడు ఈ యొక్క వైరస్ నుంచి మనకు విడుదల ఇవ్వటానికి ఇష్టపడతాడు. కాబట్టి మనం కలవరపడవలసిన అవసరం లేదు. మనం నిజంగా దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారము, దేవునికి భయపడేటటువంటి వారం అయితే గనక ఆ రోజు భూమి అంతా మునిగిపోయినప్పుడు నోవహు కుటుంబాన్ని దేవుడు కాపాడలేదా? ధనవంతులు చచ్చిపోయారు, బలవంతులు చచ్చిపోయారు, అపార్ట్మెంట్లు కట్టుకున్న వాళ్ళు చచ్చిపోయారు, కొండల మీద నివాసాలు కట్టుకున్న వాళ్ళు అందరూ చచ్చిపోయారు. కానీ నోవహు దేవుని యొక్క అరిచేతులు ఎత్తుపడ్డాడు. అలాగే మనం దేవుడు ఖచ్చితంగా కాచి కాపాడి మనల్ని నడిపించేటటువంటి వాడు. దేవుడి చిత్తం అయితే దేవుని యొక్క ప్రణాళిక ప్రకారం దేవుడు తీసుకువెళ్తే మనకు అంతకన్నా ఆనందం లేదు. అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, బ్రతుకుడు క్రీస్తు కొరకే, చావు అయితే ఇంకా మేలు. ఎందుకంటే నేను ఈ యొక్క మురికి లోకాన్ని విడిచిపెట్టి పరలోకపు బంగారు పట్టణానికి వెళ్ళిపోతాను కాబట్టి మనకి ఎటువంటి బెంగా లేదు, ఎటువంటి ఆలోచన మనం ఆలోచించవలసిన అవసరం లేదు. కానీ దేవుని బిడలుగా పౌలు చెప్తున్నాడు, ఈ భూమిపై నాకు దేవుడు పనిపెట్టాడు, ఈ భూమిపైన దేవుడు నాకు ఒక పాత్రను ఇచ్చాడు. కాబట్టి మనం కూడా దేవుడు ఈ భూమిపైన ఉంచాడు అంటే మనకు ఒక పని ఉన్నది. మనం ఖచ్చితంగా దేవుని చిత్తాన్ని గ్రహించి దేవుని చిత్తాన్ని తెలియజేయవలసినటువంటి వారమైనా, దేవుని యొక్క చట్టాన్ని అనేక మందికి కనపరచవలసిన వారమైనా. అయితే దైవజనులందరూ కూడా, ప్రవక్తలందరూ కూడా మన మధ్యలో ఉన్నారు, వారు ప్రవచిస్తూ ఉన్నారు. కాబట్టి దేవుని చిత్తాన్ని గ్రహిద్దాం, దేవుని చిత్తానుసారంగా ప్రార్థన చేసి ఈ కరోనా వైరస్ నుంచి, ఈ ప్రపంచమంతా మారు మనసు పొంది కరోనా వైరస్ నుంచి విడుదల పొందేటట్లుగా మనం అందరం ప్రార్థన చేద్దాం. అందరికీ నా హృదయపూర్వక వందనాలండి.